నీట్ పేపర్ లీకు ఆరోపణల తర్వాత కేంద్ర ప్రభుత్వం అయితే పటిష్టంగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అంటే రాబోయే రోజుల్లో ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నడుం బిగించిందని చెప్పొచ్చు. ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందింది. ఎవరైనా సరే నీట్ పేపర్ లీక్ చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానాతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో 90 రోజుల్లోనే అంటే 3 నెలల వ్యవధిలోనే కేసుని క్లోజ్ చేసే విధంగా ఆల్రెడీ చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు అది పార్లమెంట్ ముందుకు కూడా రాబోతుంది. సో పార్లమెంట్లో ఆమోదం పొందితే అది ఒక చట్టంగా కూడా మారబోతుంది. దానితో పాటు మరికొన్ని దిద్దుబాటు చర్యలను అయితే కేంద్రం ప్రారంభించింది. ఒక రకంగా శుభ పరిణామం. ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నట్టుగా శాశ్వత పరిష్కారాలు అనేది కావాలి, తాత్కాలిక ఉపశమనం కాదు. ఒక వ్యక్తి రాజీనామా చేయటమో, ఒక పార్టీ మీద విమర్శలు చేయటమో, లేదా రాజకీయంగా దాన్ని వాడుకుంటే అది అప్పటి అవసరానికి పబ్బం గడుపుకున్నట్టు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ శాశ్వత పరిష్కారం అంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలి? అనేక ప్రభుత్వాలు ఉన్నప్పుడు నీట్ పేపర్ లీక్ అయ్యాయి, వేరు పేపర్లు లీక్ అయ్యాయి. సో దాని గురించి అంటే మన ప్రభుత్వాలను విమర్శించడం మొదలు పెడితే అందరినీ విమర్శించాలి. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దానికి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ కావాలి, శాశ్వత పరిష్కారం కావాలి అని మనం గతంలో అనుకున్నట్టుగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నడుం బిగించింది. ఒక టాస్క్ ఫోర్స్, హై పవర్ టాస్క్ ఫోర్స్ కమిటీని అయితే నరేంద్ర మోదీ నియమిస్తున్నట్టుగా ప్రకటించారు. దానికి నందన్ నిలేకని, ఎవరైతే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఉన్నారో ఆ నందన్ నిలేకని అధ్యక్షతన మరొక 5 మంది సభ్యులతో, రాజకీయాలకు సంబంధం లేని, రాజకీయాలతో ప్రమేయం లేని వివిధ రంగాలకు చెందినటువంటి 5 నిపుణులను ఈ కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేశారు. నందన్ నిలేకని దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో ఇది ఏం చేయబోతుందంటే రాబోయే రోజుల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహణకు అవసరమైనటువంటి ఒక సిస్టమ్ని, అలాగే టెక్నాలజీని ఉపయోగించుకుని ఇలాంటి వాటికి అడ్డుకట్ట ఎలా వేయాలి అనే దాని మీద ఒక సమగ్ర రిపోర్టును తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అయితే ఇవ్వబోతుంది. ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను బట్టి తర్వాత దాని ఇంప్లిమెంట్ కూడా జరుగుతుంది. అంటే ఇటుపక్క రాజకీయంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు, పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయడానికైతే రంగం సిద్ధం చేశారు. ఒకవేళ ఇది కన్నా సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇలాంటి పేపర్ల లీక్ ఘటనలు భవిష్యత్తులో ఉండవు. ఇది కన్నా పూర్తి స్థాయిలో అమలు జరిగితే దీన్ని రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. వైసీపీ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామే దానికి ఒక ఉదాహరణ. వైసీపీ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1లో అనేక అవకతవకలు జరిగాయని హైకోర్టే నిర్ధారించి దాని మీద ఒక సిట్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే ఉద్యోగాలు పొందిన వాళ్ళని అప్రాధాన్యత పోస్టులకు పంపాలని చెప్పి కూడా గతంలో ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇలాంటి ఘటనలు రేపు రాష్ట్రాల్లో కూడా జరగకుండా ఈ పటిష్ట వ్యవస్థను అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం ఎవరెవరు కమిటీలో ఉన్నారు ఏంటనేది. పరీక్షల సంస్కరణలకు టాస్క్ ఫోర్స్, నందన్ నిలేకని నేతృత్వం, మరొక 5 సభ్యులు స్వయంగా ప్రకటించిన నరేంద్ర మోదీ. పరీక్షల్లో సురక్షిత విధానాన్ని తీసుకువస్తామని వెల్లడి. అలాగే పార్లమెంట్లో దీనికి సంబంధించి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ చైర్మన్ ఎవరాన్ని చూసుకుంటే మనం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి నందన్ నిలేకని. ఈయన గతంలో ఆధార్ ప్రాజెక్టు ఉంది కదా, ఉడాయ్. సో దీనికి ఆ సందర్భంలో దీనికి చైర్మన్గా కూడా వ్యవహరించినటువంటి అనుభవం నందన్ నిలేకన్కు ఉంది. సో ఆయన్ని ఈ కమిటీకి చైర్మన్గా అయితే నియమించారు. ఇక మరొక వ్యక్తి ఎవరయ్యా అంటే, కమిటీ సభ్యులు ఎవరయ్యా అంటే ఎస్ సోమనాథ్. ఈయన ఇస్రో మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఈయన్ని తీసుకున్నారు. అలాగే తపన్ డేకా, ఈయన ఎవరంటే ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్గా ఉన్నాడు. అలాగే వి కామకోటి, ఈయన మద్రాస్ ఐఐటికి ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈయన కూడా తీసుకున్నారు. అలాగే అనితా కర్వాల్, ఈవిడ విద్యాశాఖ మాజీ కార్యదర్శి, అంటే మాజీ ఐఏఎస్ అధికారి. సో ఈవిని కూడా తీసుకున్నారు. అలాగే అమృత్లాల్ మీనా, ఈయన లాజిస్టిక్ నిపుణులుగా ఉన్నాడు, ఈయన కూడా మాజీ ఐఏఎస్ అధికారి. సో వీళ్ళ 5 కలిపి నందన్ నిలేకని మొత్తం 6 సభ్యులతో కలిపి ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక నుంచి జరగబోయే ప్రతి ఎగ్జామ్కి ఒక పటిష్ట, అంటే కేవలం నీట్ ఎగ్జామే కాదు, కేంద్ర స్థాయిలో జరిగే ఏ ఎగ్జామ్కైనా సరే, అది ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, నీట్ లాంటి ఈ పరీక్షలు కావచ్చు, వివిధ రకాల పోటీ పరీక్షలు కావచ్చు. సో ఏ పరీక్ష జరిగినా కూడా ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే అడుగులు వేసింది. ఇది కేవలం ఏదో నీట్ ఎగ్జామ్ కోసం మాత్రమే తీసుకొచ్చేది కాదు. ఇక నుంచి జరగబోయే ప్రతి ఎగ్జామ్ని కూడా
అత్యంత పారదర్శకంగా ఎక్కడా లీక్ అనే ఆరోపణ లేకుండా ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ని రాస్తున్నారో ఆ అభ్యర్థులకు ఒక స్పష్టమైన నమ్మకాన్ని బలమైన నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి చర్య. ఎందుకంటే మనం ఎంత ఎగ్జామ్ రాసినా మనకు రాదులే, పేపర్ లీక్ అయిపోద్ది, ఎవడో డబ్బున్న వాళ్ళకో లేదా పేపర్ లీక్ చేసి తెలుసుకున్న వాళ్ళకో ఉద్యోగం వస్తుందనే ఆ భయం కానీ ఆందోళన కానీ అభ్యర్థుల్లో ఉన్నప్పుడు ఆ అభ్యర్థి మనస్ఫూర్తిగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేడు, రాయలేడు కూడా. సో అభ్యర్థిలో ఎప్పుడైతే ఎస్ నేను కష్టపడి చదివాను నాకు ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకం ఎప్పుడైతే అభ్యర్థుల్లో ఉంటుందో అప్పుడే వాళ్ళు అటెంప్ట్ కూడా చాలా బాగా చేయగలుగుతారు. సో ఆ నమ్మకాన్నే ఈరోజు నిరుద్యోగ అభ్యర్థుల్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ చర్యలు తీసుకుంది. అటుపక్క రాజకీయంగా కఠిన శిక్షలతో పాటు మరో పక్క ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి ప్రక్షాళన సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత విధానాల్లో అనేక లూప్ హోల్స్ ఉన్నాయి. సో ఆ లూప్ హోల్స్ వల్లే ఈరోజు ఎగ్జామ్స్ నిర్వహణలో వైఫల్యాలు కావచ్చు లేదా లీకులు కావచ్చు, అనేక మంది అభ్యర్థులు ఇబ్బంది పడటం కావచ్చు. ఎందుకు జరుగుతుందంటే అందుకే జరుగుతుంది. సో ఆ లూప్ హోల్స్ లేకుండా చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. జాతీయ పరీక్షా సంస్థ ఏదైతే NTA నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని నిర్వహించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా స్వయంగా నరేంద్ర మోదీనే ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని నేతృత్వం వహిస్తారని చెప్పారు. ఆదివారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవటం, విస్తృత పారదర్శకమైనటువంటి వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావలసిన సలహాలను ఈ టాస్క్ ఫోర్స్ ఇస్తుందని చెప్పారు. దీనిలో ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి సోమనాథ్ సహా వేర్వేరు రంగాలకు చెందినటువంటి నిపుణులను దీనిలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ ఆధార్ ప్రాజెక్టు కోసం UPA ప్రభుత్వ హయాంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు ఉడాయ్కి చైర్మన్గా నందన్ నిలేకన్ కూడా గతంలో వ్యవహరించారు. అలాగే టాస్క్ ఫోర్స్ ఇచ్చే సలహాలు ఆధారంగా లోపాలు లేని పరీక్షా వ్యవస్థను ప్రభుత్వం నెలకొల్పుతుందని చెప్పి ప్రధాని అయితే తెలిపారు. సో ఇది మొత్తంగా అంటే ఒక స్పష్టమైనటువంటి విధానాలతో ఈరోజు దీన్ని తయారు చేసే ప్రయత్నం చేశారు. అయితే రాజకీయ ఆరోపణలు అనేది కామను. మీరు విఫలమయ్యారని వాళ్ళు అంటారు, లేదు మేము విఫలమవ్వలేదని వీళ్ళు అంటారు. సరే ఆరోపణలు ఏదైనా కానివ్వండి, కానీ ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చే విధానంలో మాత్రం ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అగ్రీ అయ్యాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ టాస్క్ ఫోర్స్ 6 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేశారో, సో ఈ కమిటీ మీద విమర్శలు కానీ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల మీద కానీ ఇప్పటి వరకు ఏ అపోజిషన్ పార్టీ కూడా విమర్శలు చేయలేదు. అది సంతోషకరం. అంటే ఇందులో రాజకీయాలకు ఎక్కడ తావలేదు. మీరు చూడండి, వీళ్ళలో రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి అభ్యర్థి కానీ లేదా రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరూ లేరు. వీళ్ళంతా వివిధ రంగాల్లో ఆయా రంగాలలో నిపుణులుగా ఉన్నవాళ్ళు, ఆయా రంగాలకు సేవలు అందించి అనేక సంవత్సరాల అనుభవం గడించిన వాళ్ళే వీళ్ళంతా కూడా. అంటే ఎంత పారదర్శకంగా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో దీన్ని ఏర్పాటు చేసింది అనడానికి ఈ కమిటీయే ఒక ఉదాహరణ. నిజంగా ప్రభుత్వానికి కన్నా చిత్తశుద్ధి లేకపోయి ఉంటే ఇంత పారదర్శకంగా ఇంత పటిష్టమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసేది కాదేమో. అలాగే ఎవరిని ఏర్పాటు చేసినా రాజకీయ విమర్శలు కామని మీకు తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు సాధారణంగా విమర్శలు చేస్తారు. కానీ ఈరోజు ఈ కమిటీ మీద ఎక్కడా కూడా ఒక్క విమర్శ కూడా రాలేదు. అంటే అందరూ కూడా అగ్రీ అయ్యారు. ఈ కమిటీ పట్ల అందరూ అగ్రీ అయ్యారు. తర్వాత ఈ కమిటీ ఏం సూచనలు ఇస్తుంది, దాన్ని ప్రభుత్వం ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది పక్కన పెట్టి కమిటీ ఏర్పాటు మీద అందరూ ఏకతాటి మీదకి వచ్చారు. విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ముఖ్యంగా పోటీ అభ్యర్థులకు పోటీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళకు ఒక నమ్మకం కలిగే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పొచ్చు. భవిష్యత్తులో లీక్ అనే మాట వినపడకుండా అత్యంత పారదర్శకంగా టెక్నాలజీ ఎంత బలంగా వినియోగించగలిగితే అంత బలంగా ఆ లోపాలను నివారించవచ్చు అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో అందుకనే టెక్నాలజీని బలంగా వినియోగించుకుని ఈ లోపాలు ఎక్కడున్నాయి, లూప్ హోల్స్ ఎక్కడున్నాయి అనేది కనిపెట్టి వాటి మొత్తాన్ని కన్నా సవరించగలిగితే ఇక భవిష్యత్తులో ప్రభుత్వాలు ఉండొచ్చు, మారొచ్చు. బట్ ఒక వ్యవస్థను గాన పటిష్ట వ్యవస్థను గాన ఒక్కసారి ఏర్పాటు చేస్తే అది తరాల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం, ఒక భరోసా ఇచ్చినట్టుగా అవుతుంది. ఏదేమైనా మొత్తంగా
కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యల పట్ల ఇప్పుడు విద్యార్థుల్లో కావచ్చు, అలాగే ప్రజల్లో కావచ్చు కొంత అంటే ఒక ఒక బలమైనటువంటి సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు ఇంకో విషయం ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఏదో పేపర్ ప్రకటనల ద్వారా వీటిని ప్రకటించాల. మొన్న ఏదైతే ఖండించారో దాన్ని స్వయంగా ఆయన సెల్ఫీ వీడియో ద్వారా నరేంద్ర మోదీ గారు ఖండించారు. అలాగే నిన్న ఏదైతే కమిటీని ఏర్పాటు చేస్తున్నారో ఈ విషయాన్ని కూడా స్వయంగా ఆయన ఒక వీడియో ద్వారా వెల్లడించారు. అంటే గతంలో ఏంటంటే పిఎంఓ ఆఫీసు నుంచి ఒక ప్రకటనలాగా వచ్చేది, కానీ ఇప్పుడు అలా కాదు. స్వయంగా నరేంద్ర మోదీ గారే ఈ సమస్యలను అడ్రస్ చేస్తూ వాళ్ళు తీసుకోబోయే చర్యలు ఏంటనేది దేశ ప్రజలకు స్వయంగా ప్రధానమంత్రి వివరించడం అనేది ఈ సమస్యలను ఆయన ఎంత చిత్తశుద్ధితో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవానికి ఆయన ప్రతిదానికి బయటకు వచ్చి వీడియో రూపంలో మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో స్వయంగా ఆయనే వీడియోల రూపంలో అయితే సందేశాలను కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటుతో పాటు మరో పక్క కఠిన చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం జరగడంతో భవిష్యత్తులో ఖచ్చితంగా పేపర్ లీకేజీ ఘటనలు జరగవు అనే భావన అయితే ప్రజల్లో ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయితే ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు.